సంతోషమైన దుఃఖమైన, కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన మరి ఏదైనా సరే, యోబు నోటి మాట చేత కూడా దేవుని దూషించలేదు. దేవుడు నాకు అన్యాయము చేశాడు అని కూడా అల్లా. మరి మనమైతే ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తాం, ఎన్ని ప్రార్థనలు చేస్తాం, ఎంతకాలంగా భక్తి చేస్తున్నాం. ఏమన్నా ఒక దీవెని కనపడుతుందా? ఏమైనా ఒక మేలు కనపడుతుందా? కనీసం ఒంట్లో ఆరోగ్యం ఏమైనా కుదిరిపడుతుందా? ఏమని స్తుతిస్తాం అయ్య గారు? ఏమని సంతోషపడతాం పాస్టర్ గారు? సంతోషం ఎట్లుంటుంది? దేవుడు ఏం చేశాడని కొంతమంది అంటారు. దేవుడు నమ్ముకున్నాం, ఏం కలిసి వచ్చింది? దేవుడు నమ్ముకున్నావు, ఏం కలిసి వచ్చింది? ఏం కలిసి రావాలి నీకు? నిత్య జీవం నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు కదా, ఇది కలిసి వచ్చింది కదా, చాలదా? యుగ యుగాలు జీవించగలిగే భాగ్యం. మరణం తొలగిపోయింది. ఏం తొలగిపోయింది? చెప్పాలి. మరణం తొలగిపోయింది, నిత్య జీవం నీ ఒళ్ళోకి వచ్చి పడింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఎవరికి కావాలని? ఎవరికి ఉందండి? మరణం తొలగిపోయింది, జీవం వచ్చింది. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి? ఎవరు ఇవ్వగలరు చెప్పండి దీన్ని? 10 రూపాయలు ఇవ్వండి, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. 1 లక్ష రూపాయలు కావాలంటే ఎవరో ఒకళ్ళు నీ చేతికి అందిస్తారు. నిత్య జీవం ఎవరు ఇవ్వగలరు చెప్పండి? నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలరు చెప్పండి? కేవలం యేసు మాత్రమే ఇవ్వగలడు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. ఆయనను విశ్వసించిన వారికి, తనను నమ్మిన వారికి ఆయన ఇచ్చుచున్నది ఏంటో తెలుసా? రక్షణ అనే వస్త్రం. ప్రైజ్ ది లార్డ్. రక్షణను ఇస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఇది ఎవ్వరూ ఇవ్వలేరు. సాతానుడు ఉన్నాడా? దుష్టుడైన అపవాది లోకరాజ్యాలన్నీ నీ ఒళ్ళు పెట్టగలడు. అంటున్నారా? ఏమేంటి? ఈ సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొచ్చి నీ ఒళ్ళు కుమ్మరిస్తాడు. ఒక్కటి మాత్రం ఇవ్వలేడు. ఏంటిదో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవాన్ని ఇవ్వలేడు. వాడి వల్ల కాదు, వాడికే దిక్కులేదు నిత్య జీవం. మనకేమిస్తాడు? మనకేమిస్తాడు వాడు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీకేం కలిసి రావాలి? ఇంకా పాపక్షమాపణ వచ్చింది. ఎవరు తీసేయగలరు పాపక్షమాపణ? పాపం నుంచి ఎవరు విమోచించగలరు కదా? ఇవి కనపట్ల. నువ్వు ఆత్మలు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే నీకేమేమి అవసరమై ఉన్నాయో వాటినన్నిటినీ ఆయన ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో ఆ సమయానికి నీకు అవసరమైన వాటినన్నిటినీ ఆయన కొదువ లేకుండా నీకు ఇచ్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలు ఎదుగు, వర్ధిల్లుతూ ఉండు. ఆయన ఏమంటాడు తెలుసా? అన్ని విషయాల్లో సౌఖ్యతనిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాల్లో ఏమిస్తానంటున్నాడు? సౌఖ్యతనిస్తానంటున్నాడు. ఇంతకన్నా గొప్ప భరోసా ఎవరు ఇవ్వగలరు చెప్పండి?